మన ఏకశిల కరోకే క్లబ్కు అత్యంత ఆదరణీయులు గౌరవనీయులు శ్రీ గంటా రామిరెడ్డి గారు ఒక నిమిషం తన సందేశం. అందరికీ నమస్కారం. గాయకులందరూ ఇక్కడ ఒక గాన సభలో మీరందరూ పాడుతున్నటువంటి పాటలు వినడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. నేను స్కూళ్ళలో హెడ్ మాస్టర్ పనిచేసాను 37 పైన. స్కూళ్ళలో పిల్లలతో పాటలు పాడించేవాడు. ఆ కాంపిటీషన్లో తప్పనిసరిగా నేను కూర్చునేవాడిని. ప్రతి సంవత్సరం 40 మంది కనీసం 50 మంది దాకా పాడేవాడు. ఆ రోజుల్లో పిల్లల్ని ఎంకరేజ్ చేసి నిజంగా చాలా గొప్ప గొంతులు అయిపోతాయి. ఆ స్వరాలను వింటుంటే ఆ రోజుల అనుభవాలు గుర్తుకొస్తున్నాయి. మీరు అమెచ్యూర్స్ అని నేను అనుకోవడం లేదు. బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. నేను ఇప్పటివరకు విన్నటువంటి పాటల్లో చక్కగా పాడిన వాళ్ళు కొద్దిమందికి నేను అభినందనలు కూడా చెప్పాను. వాడు పర్సనల్గా కలిసి అందరికీ చెప్పలేకపోయాను. ఇది అసలు వరంగల్ నగరంలో ఈ కరోకే మ్యూజిక్ క్లబ్ రావడం అనేది ఇది ఒక గొప్ప లోపాన్ని తీర్చినటువంటిది. నేను 1948 నుంచి ఈ హనుమకొండలో ఉన్నానంటే నేను స్టూడెంట్ చిన్నప్పుడు 8 ఏళ్ల వయసు నుంచి హనుమకొండలో ఉన్నాను. సంగీతం పట్ల శాస్త్రీయ సంగీతం కొన్ని ప్రయత్నాలు ఎక్కడెక్కడో జరిగాయి, కానీ ఇట్లాంటి కరోకే క్లబ్ సాధారణంగా జానపదులకి తర్వాత మనలో వంటి మధ్యతరగతి వారికి అందరికీ కూడా ఎంతో మనం ప్రేమించేటువంటి సంగీతాన్ని పాడి వినిపించేటువంటి కృషి చేస్తున్నటువంటి మీ అందరికీ అభినందనలు. గాయకులకు ప్రత్యేకంగా నా శుభాభినందనలు. మీరు ఈ ప్రయత్నాన్ని కొనసాగించి ఇది 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, అట్లా విస్తరించాలని నేను కోరుతున్నాను. ఇది నా చిన్నతనం నుంచి నాకు ఉండేది. ఒక హాల్ ఉంటే బాగుండేది, సమావేశాలు జరుపుకోవచ్చు. ఇట్లా పాటలు పాడేటువంటి వాడు స్టూడెంట్స్లో కూడా కాలేజెస్లో కూడా ఎంతోమంది ఉండేవాడు. ఇట్లాంటి ఒక చోటు ఒక కేంద్రం లేక వాళ్ళందరూ అభివృద్ధి చెందకుండానే మామూలుగా జీవితాల్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ అలాంటి ఒక స్థలాన్ని క్రియేట్ చేసినందుకు నేను ఈ కరోకే క్లబ్ వారిని, ముఖ్యంగా మా రాజ్ కుమార్ గారిని, వారి నాన్న ప్రకాశం గారు నాకు తెలుసు, దగ్గరగా తెలుసుకున్నట్టు. అయితే వారి కుమారుడిగా ఇక్కడ ఇది సాధించి ఇది చేసేటువంటి ప్రయత్నంలో వారు భాగమైపోయినందుకు వారిని అభినందిస్తూ, ఇక్కడ ఇంట్లో భాగమైనటువంటి వాళ్ళందరినీ అభినందిస్తూ, గాయకులను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఈ సంగీతాన్ని మేము ఇట్లా ప్రొవైడ్ చేస్తూ మళ్ళీ నేను వాటిని చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటాను. నాకేంటంటే ఈ వయసులో కొంచెం ఎక్కువసేపు ఉండలేను అనేటువంటి భావనతో నేను వెళ్ళిపోతున్నాను. అంతేగాని ఇదే ఒక 10 ఏళ్ల కిందటి వరకైనా 5-6 ఏళ్ల కిందటి వరకైనా కూడా దినవంతం మీద కూర్చునే కలిగానని ఈ అవకాశం ఇచ్చిన రాజ్ కుమార్ గారికి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ ప్రయత్నం విజయం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల అభినందనలు ఆశీస్సులే మా సంస్థ బలోపేతానికి మరింత దిక్కునికృతం చేస్తాయని ఆశిస్తూ, నాతో పాటు ఒక 4-5 మిత్రం కలిసి ఈ సంస్థను స్థాపించడం. సో ఈ సంస్థను మేము రొటీన్గా ఏదో ఒక సంగీతానికి ఈవెంట్స్ చేసుకోవడం అని కాకుండా వరంగల్ జిల్లాలో ఒక కల్చరల్ ఆర్గనైజేషన్గా మంచి ప్రోగ్రామ్ చేస్తూ ముందుకెళ్ళడం కోసం కృషి చేస్తున్నాం. 2 years అయినప్పుడు మీరు కూడా కొన్ని చూశారు. మీకు కూడా మేము గతంలో 8వ కవిగాయక సమ్మేళనం మీకు మేము సన్మానం జరుపుకోవడం మాకు మేము గౌరవంగా భావిస్తున్నాము. మీరు ఈ వరంగల్ జిల్లాలో ఎంత ప్రముఖులో అంతటి ప్రముఖ స్థానం మాకు కూడా రావాలని కోరుతూ మీరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు శ్రీలత చంద్రప్రభాకర్ నెక్స్ట్.